హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ థర్డ్ డే మ్యాజిక్ ప్రాక్టీస్. నిన్న మ్యాజిక్ ప్రాక్టీస్ అందరూ చేసే ఉంటారనుకుంటున్నాను. ఈరోజు మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటంటే మ్యాజికల్ బాంధవ్యాలు, అంటే మ్యాజికల్ రిలేషన్షిప్స్. వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ముందు మీరు ఒక పని చేయండి. ఈ భూమి మీద మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఊహించండి అప్పుడు ఎలా ఉంటుంది. మీరు ఒక మంచి బొమ్మ గీసినా చూడ్డానికి ఎవరూ లేరు. మీరు ఒక పాట రాసినా లేదా పాడినా వినేవాళ్ళు ఎవరూ లేరు. మీరు ఒక కొత్త విషయం కనిపెట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకునే వాళ్ళే లేరు. అలాంటప్పుడు దండగే కదా ఏం చేసినా. మీరు ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళారు, కానీ అక్కడ కూడా మీరు ఒక్కరే ఉన్నారు. అలాంటప్పుడు సంతోషం ఏముంటుంది? కాబట్టి మన జీవితానికి ఒక అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చేది ఇతరులతో మనకున్న సంబంధ బాంధవ్యాలే. అంటే ఇప్పుడు మనం ఒక సింగర్ అయ్యాం, ఎలా? మనం పాడిన పాటను ఒకరు మెచ్చుకోబట్టే కదా. మనం సైంటిస్ట్ అయ్యాం, ఎలా? మనం కనిపెట్టిన ఒక విషయాన్ని ఎవరో ఒకరు ఉపయోగించుకోబట్టే కదా. ఇట్లా మనకు ప్రతి విషయంలోనూ ఇంకొకరితో సంబంధం ఉంటుంది. అవే ఆ రిలేషన్షిప్సే మన జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు. అలాగే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి కూడా శక్తివంతమైన సాధనాలు ఇవే, మీకు ఇతరులతో ఉన్న రిలేషనే. ఎవరికైతే కృతజ్ఞత ఎక్కువగా ఉంటుందో వారికి ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వారి కుటుంబ సభ్యులతోని, ఫ్రెండ్స్తోని మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి. అలాగే కృతజ్ఞత ఉన్న వాళ్ళని అందరూ ఇష్టపడతారు. అప్పుడు మీ స్వభావం ఎలాంటిదైనా మీలో కృతజ్ఞత ఉంటే మీలో ఓర్పు, సహనం, కరుణ, సహృదయం ఇవన్నీ పెరుగుతాయి. మీలో ఉన్న ఏ కాస్త అసహనమైనా కూడా ఈ కృతజ్ఞత పోగొడుతుంది. అవతలి వ్యక్తి పైన మీకున్న ఫిర్యాదులు, ఆరోపణలు అన్నీ మాయమైపోతాయి. అవతలి వ్యక్తి ఎలా ఉన్నా సరే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళతోని మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. దీని అంతటికీ కారణం కృతజ్ఞత. మనలో గ్రాటిట్యూడ్ ఉన్నట్టయితే మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మెరుగవుతాయి. మాటలు చాలా శక్తివంతమైనవి. చూడండి, మన మాటలకి చాలా శక్తి ఉంటుందట. మనం మొదటి అభ్యాసంలో ఏం తెలుసుకున్నాం? మన ఆలోచనలకి శక్తి ఉంటుందని. అలాగే మన మాటలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందువల్ల మీరు ఎవరిపైన ఫిర్యాదులు చేసినా, ఆరోపణలు చేసినా అవి మీకే వర్తిస్తాయని గుర్తుంచుకోండి. మనం ఒక మాట ఎవరినైనా అన్నామనుకోండి, తిరిగి అది మనకే వర్తిస్తుంది. నెగిటివ్గా ఎవరి గురించి అయినా మాట్లాడితే, చాడీలు చెప్పడం లాంటివి చేసినప్పుడు అది మనకే వర్తిస్తుంది, అది మనకే హాని చేస్తుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇదే ఆకర్షణ సూత్రం కూడా. మనం యూనివర్సల్లా తెలుసుకున్నాం కదా, లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏవైతే మాట్లాడతామో, ఏవైతే ఆలోచిస్తామో అవే మనకి తిరిగి వస్తాయి. మనం ఇతరుల గురించి నెగిటివ్గా మాట్లాడినప్పుడు అదే మన జీవితంలోకి తిరిగి వస్తుంది. మీరు జీవితంలో మరింత మేలు పొందాలంటే అవతలి వ్యక్తిని వారి యథార్థ స్థితిలోనే మీరు ప్రేమించాలి. వాళ్ళ మంచితనంతో మీకు సంబంధం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎవరైనా ఒక వ్యక్తిని వాళ్ళ స్వభావాన్ని ఎలా ఉన్నారో అదే స్వభావాన్ని ఇష్టపడాలి. వాళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారా, చెడ్డవాళ్ళుగా ఉన్నారా మనకు సంబంధం లేదు. మనకు ఎప్పుడూ ఎవరిపైనైనా కంప్లైంట్స్ ఉంటాయి. వీళ్ళు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, కానీ ఉండరు. అలా ఎలా ఉంటారు? ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకలా ఉండరు. కవల పిల్లల స్వభావాలు కూడా వేరువేరుగానే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒకరి నుండి వీళ్ళు మారితే బాగుండు అని మార్పు కోరుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడు ఏం చేయాలి? మనలో గ్రాటిట్యూడ్ పెరిగిందనుకోండి, కృతజ్ఞతాభావం పెరిగినప్పుడు మనం వాళ్ళ యథార్థ స్థితి ఎలా ఉంటే అలాగే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ నేచర్ ఏంటి, అలాగే మనం వాళ్ళని ఇష్టపడడం మొదలు పెడతామన్నమాట. మనం ఒకరి నుండి మార్పు కోరుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. మనం వాళ్ళ నుండి మార్పు కోరుకునే కన్నా వాళ్ళు చేసిన ఏ మంచి విషయాన్నైనా తలుచుకొని వాళ్ళకి కృతజ్ఞత చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఊహించండి, మీకు తెలిసిన వాళ్ళంతా మిమ్మల్ని, మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని ప్రేమిస్తామని చెప్పినప్పుడు ఊహించుకోండి ఒకసారి. అందరూ మీతో మీ యథార్థ స్థితి ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను ఇలాగే అని చెప్పినప్పుడు ఎంత బాగుంటుంది కదా. అలాగే మనం కూడా చేయాలి. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం వాళ్ళని ఇష్టపడాలి. ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే మన రిలేషన్షిప్కి సంబంధించిందే. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళ స్వభావం ఎలాంటిదైనా సరే మనం గ్రాటిట్యూడ్ చూపించాలి.
దీనివల్ల మన రిలేషన్షిప్ ముందు ఎంత గట్టిగా ఉన్నా సరే, ఎంత బలమైందన్నా సరే అది మరింత దృఢమవుతుంది ఈ ప్రాక్టీస్తోని. మీకు బాగా సన్నిహితమైన ఇష్టమైన ఒక 3 వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్ అయినా సరే, మీ పేరెంట్స్ అయినా సరే, మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్, అలాగే బిజినెస్ పార్ట్నర్, ఇలా ఎవరైనా సరే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అయినా సరే, మీకు ఇష్టమైన వాళ్ళని ఒక 3ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ మీ దగ్గర ఉండాలి. వాళ్ళ సింగిల్ ఫొటోస్ కానీ లేదా మీతో పాటు దిగిన ఫొటోస్ కానీ మీ దగ్గర ఉండాలి ఈ ప్రాక్టీస్ కోసం కంపల్సరీ. ఇప్పుడు మీరు మ్యాజిక్ని స్టార్ట్ చేయండి. ఎలా అంటే మీరు రిలాక్స్డ్గా ఒక చోట కూర్చొని ఆ 3 వ్యక్తుల పట్ల కృతజ్ఞత చూపించవలసిన విషయాలని గుర్తు తెచ్చుకోండి. ఎలాంటివంటే వారిలో మీరు ఇష్టపడే గుణాలేంటి, మీకు నచ్చే లక్షణాలేంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ స్వభావం కానీ, వాళ్ళ టాలెంట్ కానీ, వాళ్ళ చిరునవ్వు, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలా వాళ్ళకున్న ఏదైనా విశిష్టతని మీరు ఇష్టపడ్డట్టయితే అవన్నీ గుర్తు తెచ్చుకోండి. దాంతోపాటు వారు మీకు ఎలాంటి సందర్భాల్లో సపోర్ట్గా ఉన్నారో అవి కూడా గుర్తు తెచ్చుకోండి. అలాగే ఇంకా మీరు వాళ్ళతో గడిపిన క్షణాలు, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆ విషయాలన్నిటి పట్ల మీరు కృతజ్ఞత ఫీల్ అవ్వండి. హృదయపూర్వకంగా, హార్ట్ఫుల్గా మీరు గ్రాటిట్యూడ్ని ఫీల్ అవ్వాలి. ఎలా అంటే కృతజ్ఞతతో మీ మనసు మొత్తం నిండిపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఇలా కొంతసేపు తలుచుకున్న తర్వాత మన నోట్బుక్ పెన్ ఉంటుంది కదా, అది తీసుకోండి. వారి ఫోటోని ముందు పెట్టుకొని వారిని పేరుతో పిలుస్తూ మీరు మన మ్యాజిక్ మంత్రం చెప్పండి. ఏంటది? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే థ్యాంక్ యూ వాళ్ళ పేరు, తర్వాత రీజన్ ఎందుకు ఇష్టపడుతున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి కనీసం 5 పాయింట్స్ రాసుకోండి. ఫోటోని చూస్తూ వాళ్ళ పేరు పిలుస్తూ. ఫొటోస్ అంటే మీకు దగ్గర లేకపోతే మొబైల్లో వారి ఫొటోస్ ఉంటాయి కదా, అవి ముందు పెట్టుకొని వాళ్ళని చూస్తూ వాళ్ళ పేరు పిలుస్తూ 5 పాయింట్స్ రాసుకోండి 3వి కూడా. ఇలా లిస్ట్ రాయడం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఫొటోస్ మీకు రెగ్యులర్గా కనబడే చోట పెట్టుకోండి. లేదు మొబైల్లోనే ఉన్నాయి, బయట ఫొటోస్ ఏం లేవు అనుకుంటే మొబైల్లో స్క్రీన్ పైన వచ్చేలాగా పెట్టుకోండి. మనం రెగ్యులర్గా మొబైల్ ఆన్ చేసినప్పుడు అలా కనిపించేలాగా. అలా రోజుకు కనీసం 2-3 సార్లైనా పని కట్టుకొని చూడండి. చూసిన ప్రతిసారి వాళ్ళ పేరు చెప్తూ థ్యాంక్ యూ చెప్పండి. ఒకవేళ మీరు బయటికి ఎక్కువగా వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ ఫోటోని హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసి రోజు కనీసం 3 సార్లైనా వాళ్ళ ఫోటోని చూసి థ్యాంక్ యూ అని చెప్పుకోండి. ఇలా మనం గుర్తు చేసుకున్న కొద్దీ ఏమవుద్దంటే మన బ్రెయిన్ మరిన్ని పాజిటివ్ విషయాలని ఆకర్షిస్తుంది. దాంతో మనం రోజంతా మరింత పాజిటివ్గా గడుపుతాం, మరింత హ్యాపీగా ఉంటాం. నెమ్మదిగా నెగిటివ్స్ని మాట్లాడడం తగ్గిస్తూ ఉంటాం. ఇలా మనకున్న రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఈ ప్రాక్టీస్ని మనం 3తోనే అని ఏం లేదు, ఎంతమందితో అయినా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా ఈరోజు చేయాల్సిన పనులేంటి? ఈరోజు మనకు జరిగిన 10 బ్లెస్సింగ్స్ని, 10 మంచి విషయాలని గుర్తు చేసుకోవాలి. వాటిని లిస్ట్ రాసుకోవాలి. వాటిని పైకి కానీ లోపల కానీ చదువుకోవాలి. ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ అని 3 టైమ్స్ చెప్పుకోవాలి. అలాగే మీకు ఇష్టమైన 3 వ్యక్తుల ఫొటోస్ తీసుకొని వాటిని నోట్బుక్లో పెట్టుకొని వాటి ఫోటోని చూస్తూ ఒక్కొక్కరి గురించి 5 పాజిటివ్ విషయాలు రాసుకోండి. లిస్ట్ రాయడం పూర్తయ్యాక ఫొటోస్ని మీకు రెగ్యులర్గా కనిపించే చోట పెట్టుకోండి. ఆ ఫోటో చూసినప్పుడల్లా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. ఇంకా పడుకోబోయే ముందు మన మ్యాజిక్ స్టోన్ తీసుకొని ఈరోజు జరిగిన మంచి విషయాలన్నీ గుర్తు చేసుకోండి. అవన్నీ ఫిల్టర్ చేసి అందులోంచి బెస్ట్ విషయం సెలెక్ట్ చేసి దానికి థ్యాంక్ యూ చెప్పుకొని కృతజ్ఞతా భావంతో పడుకోండి. ఇది ఈరోజు ప్రాక్టీస్. మీరు ఎవరికైతే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారో, ఏ విషయానికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారో ఒక విషయాన్ని కామెంట్లో రాయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు 4th ప్రాక్టీస్లో కలుద్దాం. బాయ్.